క్రిస్మస్ నూతన సంవత్సరం పొంగల్ కంటే కూడా ముందు వచ్చేటటువంటి పండుగ అన్ని మతాలకి కులాలకి అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. రేపటి రోజు 21 డిసెంబర్ జగనన్న పుట్టినరోజు అయితే ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనే పెద్ద ఎత్తున జగనన్న పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఇంట్లో సొంత బిడ్డగా కొడుకుగా భావించి ఈ యొక్క పండుగని నిర్వహించుకుంటూ ఉంటారు. ఇవాళ గోదావరి సాక్షిగా మా కంటే వినయ్ తేజ భారీ ఫ్లెక్సీని ఇక్కడ ఏర్పాటు చేసి మరి జగనన్న మీద తనకున్నటువంటి అభిమానం ఏదైతే అవేళ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పాలకులు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతులకు మరి తండ్రి యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్లడం కోసం రాజకీయాల్లోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన సంక్షేమం కానీ, మరో పక్కన అభివృద్ధి కానీ, మరో పక్కన పరిపాలన పరమైనటువంటి అనేక సంస్కరణలు వీటన్నిటినీ కూడా సమవుజ్జిగా ముందుకు నడిపిస్తూ ఏదైతే రాష్ట్ర ప్రజలకి 5 సంవత్సరాల కాలంలో అందించినటువంటి అనేక పథకాల ద్వారా మేలు చేకూర్చారు. ఎప్పటికీ ప్రజల యొక్క హృదయాల్లో ఆ స్థానం అనేటువంటిది ఉంటుంది. గెలుపు ఓటములు అనేటువంటి రాజకీయాల్లో సాధన ఉంటాయి. కానీ ఇవాళ జగనన్న చేసినటువంటి గొప్ప పనుల కారణంగానే తేజ ఆయన ఎంత గొప్ప పనులు చేశారో ఈవేళ ఆ పుట్టినరోజును కూడా అంతే గొప్పగా ఘనంగా నిర్వహించడం కోసమే గోదావరి ఏ రకంగా అయితే ఉప్పొంగుతుందో మరి ఆయన గుండెల్లో కూడా అదే రకమైనటువంటి అభిమానం ఉప్పొంగుతూ ఇవాళ జగనన్న మీద ప్రేమతో ఇంత భారీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రస్తుతానికి గోదావరిలో ఒక రకంగా ఇక్కడ ఉండేటటువంటి గాలి కానీ, లేకపోతే గోదావరి దాటుకుని రావాలి, వీటన్నిటినీ కూడా లెక్క చేయకుండా ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు తనను కూడా అభినందిస్తూ మరొకసారి జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు మరింత శక్తినివ్వాలి, సామర్థ్యాన్ని ఇవ్వాలి, రాష్ట్ర ప్రజలకి మంచి చేయగలిగినటువంటి అవకాశం జగనన్నకి ఇవ్వాలి. మరోసారి రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి